వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో టఫ్ ఫైట్ కనబడుతుంది. ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు కడియం శ్రీహరి కుమార్ కడియం కావ్య వరంగల్ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఆరూరు రమేష్, బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆరూరు రమేష్, ఇక బీఆర్ఎస్ నుంచి సుధీర్ కుమార్కి టికెట్ దక్కింది. సార్, వరంగల్లో మనకి ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కనపడుతుంది, కాంగ్రెస్ ఎడ్జ్ కనపడుతుంది. రైట్, ఇక్కడ ఒకటి బీఆర్ఎస్ గెలిచింది స్టేషన్ గన్పూర్, మిగిలినవన్నీ కాంగ్రెసే గెలిచింది. ఒకటి కడియం శ్రీహరే కాంగ్రెస్లోకి వెళ్ళాడు, వాళ్ళ కూతురికే టికెట్ ఇప్పించుకున్న పరిస్థితి. కడియం శ్రీహరికి కొంత ఇమేజ్ ఉంది, ఎందుకంటే తెలుగుదేశం నుంచి ఉన్నాడు, చాలా క్యాబినెట్లో, చాలా సుదీర్ఘకాలం క్యాబినెట్లో, మొన్నటి దాకా క్యాబినెట్లో పనిచేశాడు. ఎన్టీ రామారావు, చంద్రబాబు, కేసీఆర్ క్యాబినెట్లో వాటిలో పనిచేశాడు. కొంత క్లీన్ ఇమేజ్, కరప్షన్ ఎలిగేషన్స్ ఏం లేవు, క్లీన్ ఇమేజ్ ఉన్నాడు. కాకపోతే సామాజికంగా మాదిగా లేకుంటే ఆయన ఇంకోట అనేటువంటి ఉపకులం, మాదిగ ఉపకులం ఇట్లాంటివి తప్ప, ఆమె కూడా కడియం కావ్య కూడా డాక్టర్ కావటము, మహిళ కావటము, కొత్త ఆమె కావటం అనేటువంటిదే క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటిది. కడియం తండ్రికి ఎట్లుందో కావ్యకు కూడా అట్లా క్లీన్ ఇమేజ్ ఉంది. రమేష్ ఏంటంటే పీఆర్పీ నుంచి పోటీ చేశాడు, తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లో చేరాడు. బీఆర్ఎస్లో 2 సార్లు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. కొంత ఆరోపణలు, విమర్శలు, ల్యాండ్ అంటే ఇతరితర సెటిల్మెంట్లా లాంటి ఇంకోట అనేక ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. దాంట్లో నిజాలు ఎంత పక్కన పెడితే ఓడిపోవడానికి కూడా అదే కారణంగా ఉంది. కాబట్టి ఇక్కడ నిజానికి ఇక్కడ బీజేపీకి కేడర్ బలం లేదు, ఎమ్మెల్యేల బలం లేదు, ఏ బలం లేదు. కేవలం ఏదైనా ఉంటే ఆరూరు రమేష్ వ్యక్తిగతం, లేదు మోడీ ఇంఫాక్ట్ తప్ప మరొకటి కాదు. కాదు ఇక్కడ బీఆర్ఎస్కి సుధీర్ కుమార్ అనేటువంటి వ్యక్తి జడ్పీ చైర్మన్గా దేనికో ఉన్నాడు, కొంత ఉన్నప్పటికీ కూడా. కాకపోతే బీఆర్ఎస్కి క్యాడర్ ఉంది, కానీ ఎందుకు క్యాండిడేట్ సరిగ్గా లేడు. కాబట్టి ఎందుకు అంటే ఇక్కడికి వచ్చినప్పటికి ఏం విమర్శ ఉంది. ఇక్కడ కూడా ఇందాక రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సెటిల్ అయ్యారు వీళ్ళిద్దరు, బీఆర్ఎస్ బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది, బలమైన క్యాండిడేట్లు అన్న చర్చ జరిగినప్పుడు వరంగల్ కూడా అది వర్తిస్తుందా? ఎందుకంటే రమేష్ పేరు వస్తున్నట్టుగా ఎందుకు రావట్లేదు? రమేష్ థర్డ్లో ఉండాల్సిన రమేష్ సెకండ్లోకి ఎట్లా వస్తున్నాడు? బికాస్ ఆఫ్ బీఆర్ఎస్ ఎక్కడో కావాలని వదిలేసిందా? వదిలేకపోతే బీఆర్ఎస్ సెకండ్ ఉండాలి కదా. బీజేపీకి క్యాడర్ బలము పెద్దగా లేదు, ఎమ్మెల్యేలు లేరు, ఎవరు లేరు, అధికారం లేదు కదా. కేవలం మోడీ ఇమేజ్ ఒకటి, ఈయన ఇమేజ్ చూస్తే కూడా ఈయన మైనస్ ఇమేజ్ ఉంది, నెగిటివ్ ఇమేజ్ ఉంది తప్ప పాజిటివ్ ఇమేజ్ లేదు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ రేపు పొద్దున తేలాల్సిన అంశం. ఈ 3-4 రోజుల్లో ఇంకేమైనా జరుగుతాయా, లేదనుకుంటే కొంత ఏం జరుగుతుంది అనేటువంటిది.